మున్సిపాలిటీలలో అభివృద్ధి జరుగుతా ఉంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నా. మన యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున అమృత్ భారత్ కింద కానీ పాలమూరులో కూడా మన రైల్వే స్టేషన్ ని పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నారు. త్వరలోనే దాన్ని ప్రారంభించుకోబోతాం. ఎయిర్పోర్ట్లకు ధీటుగా ఈరోజు రైల్వే స్టేషన్లు ప్రతి మున్సిపాలిటీలో ఉన్న షాద్నగర్ లో ఉంది, మహబూబ్ నగర్ లో ఉంది, వనపర్తి రోడ్ లో ఉంది, గద్వాలలో ఉంది, అలంపూర్ లో ఉంది. ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ఎయిర్పోర్ట్లకు ధీటుగా వీళ్ళ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం. మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కనుక చూసుకుంటే 300 కోట్ల పైన నిధులిచ్చింది. అన్ని మున్సిపాలిటీలను కలుపుకుంటే 466 కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి కింద ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లను ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో ప్రతి డివిజన్ లో ఉన్నటువంటి ఓటర్లను నేను కోరుతా ఉన్నా. పాలమూరు జిల్లాలో 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్లీ ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డీకే ఉన్నామని ఏ విధంగా మీరు పార్లమెంట్ గెలిపించిందో అదే విధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా మన మున్సిపల్ చైర్మన్ గెలిపేయాలి. ప్రతి కార్పొరేటర్ ని, ప్రతి కౌన్సిలర్ ని, ప్రతి ఒక్కరిని గెలిపించి ప్రతి మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయండి. మీ యొక్క పార్లమెంటు సభ్యురాలుగా కేంద్ర ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు నిధులు తీసుకొచ్చి ప్రతి మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి చేసే విధంగా నేను మీ అమలు ఉంటానని చెప్పి మీకు అందరూ కూడా కోరుకుంటూ సేవ్ తెలంగాణ, వోట్ ఫర్ బీజేపీ.